హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రెగ్యులర్గా చేసే సేమియా పాయసం కాకుండా సేమియాతో పాటు సగ్గుబియ్యం కలిపి సగ్గుబియ్యం సేమియా పాయసం చేస్తున్నాను. ఈ పాయసంకు కావాల్సిన పదార్థాలు సేమియా, సగ్గుబియ్యం, డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి, పాలు, చక్కెర, ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్, నెయ్యి. ఈ సేమియా సగ్గుబియ్యం పాయసంను చేయడానికి గంట ముందు సగ్గుబియ్యంను బాగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత మందపాటి గిన్నె పెట్టుకొని అది వేడయ్యాక నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక మనకి ఏ డ్రై ఫ్రూట్స్ అయితే కావాలనుకుంటున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. నేనైతే జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి, పుచ్చగింజలు అదేనండి వాటర్ మిలన్ సీడ్స్ తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనించుకోవాలి. అలా వేయించుకున్న వాటిని పక్కకు తీసుకోవాలి. తర్వాత మరొక కడాయిలో నెయ్యి వేసి అది కరిగి వేడయ్యాక సేమియా వేసుకొని వేయించుకోవాలి. సేమియా వేగేలోపు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యంను వేరొక స్టవ్ మీద ఉంచి ఉడికించుకోవాలి. సేమియా వేగించుకుంటూనే మధ్యలో మధ్యలో సగ్గుబియ్యాన్ని కలుపుతూ ఉండాలి, లేకపోతే సగ్గుబియ్యం అడుగంటుతుంది. సేమియా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక కప్పు సేమియాకి 2 కప్పుల వరకు వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. ఇలా చేయడం వల్ల సేమియా మనకు చల్లగా అయిన తర్వాత కూడా పాలు పాలుగా లూజుగా ఉంటుంది. ఇక్కడ ఇటు పాటించకపోతే మనం ఎన్ని పాలు పోసుకున్నా కానీ సేమియా చల్లగా అయ్యాక గట్టిగా అవుతుంది. ఇలా సేమియా బాగా ఉడికి దగ్గర అయ్యాక ఒక కప్ షుగర్ వేసుకోవాలి. చక్కెర కరిగి స్వీట్ మనకు కొంచెం లిక్విడ్గా అవుతుంది. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకో హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అంతా కరిగాక పాలు పోసుకోవాలి. ఒక కప్పు సేమియాకి 2 కప్పుల వరకు పాలు పడుతుంది. అలాగే సగ్గుబియ్యంలో కూడా ఒక పావు కప్పు షుగర్ వేసుకొని బాగా కలుపుకొని షుగర్ కరిగిన తర్వాత ఆ మిశ్రమాన్ని పాలల్లో పోసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకొని ముందుగా నెయ్యిలో వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని, ఇలాచి పౌడర్ని వేసుకొని 2 నుంచి 3 నిమిషాలు మీడియం స్టవ్లో ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ, హెల్దీ అయిన సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం వల్ల ఉపయోగాలు, హెల్త్ బెనిఫిట్స్ షార్ట్ వీడియోలో ఇచ్చాను. ప్లీజ్ చెక్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రోటీన్ లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు ఆర్డర్ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. ప్లీజ్ ఆర్డర్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.